భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ అప్పచెప్పడం నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఇదేదో భారతీయ జనతా పార్టీ గెలవాలి రాజకీయంగా మేము ఎప్పుడు ఆలోచించలే. తర్వాత చాలా మంది కూడా బండి సంజయ్ హిందుత్వం ఆడతాడు, బండి సంజయ్ నయా పైసా దేలే, బండి సంజయ్ ఏం చేయలే అని చెప్పి ఎవరైతే పిచ్చి కూతలు కూసిరో వాళ్ళను ఎక్కడ దెబ్బ కొట్టాలనో అక్కడ దెబ్బ కొట్టి ఇదిరపై నరేంద్ర మోడీ గొప్పతనం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కరీంనగర్ చేసిన అభివృద్ధి ఇది, బండి సంజయ్ తీసుకొచ్చిన పైసలు ఇవి. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు. మాకు ఏకైక నాయకుడు ఇలా నరేంద్ర మోడీ, మమ్మల్ని ఆదుకునే ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రజలు భావించారు. కాబట్టి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ చేయండి, మీ కన్నగా మేముంటాం, ఢిల్లీ నుంచి నిధులు తేండి, మీ కన్నగా మేముంటామని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు. దాన్ని పక్కా స్వీకరిస్తున్నాం కూడా, మేము పక్కా స్వీకరిస్తున్నాం. 5 సంవత్సరాల్లో కరీంనగర్ అభివృద్ధి చెందో మేము చూపడతాం. ఉచిత హామీలు ఎక్కడియలే, మేము ఆచరణ సాధ్యంగానే హామీలు ఎక్కడియలే. కానీ ప్రజలకు మా మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద నమ్మకం. 1400-1500 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అవే కాదు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రజలు బేరీజు వేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇయ్యలే, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇయ్యలే. వాళ్ళ కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి మధ్యలో ఆగద్దంటే ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. వారి యొక్క ఆశీర్వాదాన్ని మేము స్వీకరించడం తప్పకుండా ఇలా కరీంనగర్ అభివృద్ధిని చూపడతాం. నేను ఒక సామాన్య కార్యకర్త, నేను అనేక సందర్భాలు ఓడిపోయినాం. దాంతోపాటు 2 సార్లు కార్పొరేట్ గెలిపించిన మా వాడ ప్రజలు. తర్వాత ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా నా పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చింది నాకు, జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చింది. 2వసారి తిరిగి నాకు ఎంపీగా నాకు టికెట్ ఇచ్చింది పార్టీ. నన్ను కేంద్ర మంత్రి చేసింది నా పార్టీ. పార్టీ ఏదైతే బాధ్యతలు ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఒక సామాన్య కార్యకర్తగా ఇలా ప్రజల మధ్య తిరుగుతుంటే వాళ్ళ కరీంనగర్ ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టడం నిజంగా ఇది పట్టలేని సంతోషం. ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని సంతోషం. ఇది ఒకప్పుడు దేశంలో 2 సీట్లు బీజేపీ, ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇవాళ కరీంనగర్ లో మొన్న 2 కార్పొరేటర్ మేము. ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ లో ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసినాం. ఇలా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను పక్కా ఎగరేస్తాం మేము. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ 3 కుమ్మక్కై ఏ విధంగా డబ్బులను వెదజల్లిందో, ఓటుకు 7,000 రూపాయలు, ఓటుకు 10,000 రూపాయలు. ఇలా మా పార్టీ నాయకులకు కూడా మా పార్టీ అభ్యర్థులకు ఫోన్ చేసి 50 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, మీరు గెలుస్తున్నారు, మా పార్టీకి రండి అంటే మా పార్టీ అభ్యర్థులు ఏ విధంగా వాళ్లకు సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని సరిపోలే, బడే బాయ్ని పంపిండు, మళ్ళా అసదుద్దీన్ ఓవైసీని సరిపోలే, చోటే బాయ్ అక్బరుద్దీన్ పంపించిండు సరిపోలే. మహారాష్ట్ర నుంచి వినిపించుకున్నారు, ఢిల్లీ నుంచి వినిపించుకున్నారు, కర్ణాటక నుంచి వినిపించుకున్నారు. ఎంఐఎం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఈడ కలియ ఎదిరినా కూడా ఇలా వాళ్ళు ఏం బిక్కలేకపోయారు. ఇలా కరీంనగర్ పార్టీలు, కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో ఇలా వాళ్ళు చూసి ఇలా పారిపోయారు కరీంనగర్ నుంచి. నేను మొదటి నుంచి చెప్తున్నా, అభివృద్ధి నినాదంగా మేము ముందుకు వస్తున్నాం, అభివృద్ధి మంత్రంగా మేము ముందుకు వస్తున్నాం. మేము ఏం చేస్తామో చెప్పినాం. ఆ విశ్వాసం ప్రజలకు వచ్చింది. వాళ్ళ మాకు అభివృద్ధి కావాలి, సమస్యలతో తల్లడిల్లుతున్నాం. ఇవాళ ఇన్ని సమస్యలు తీర్చింది భారతీయ జనతా పార్టీ.
ఇంకా తీర్చే అవకాశం అనేది భారతీయ జనతా పార్టీ భావించింది కాబట్టి కేవలం నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో మాత్రమే, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మాత్రమే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిధులు భారతీయ జనతా పార్టీ మాత్రమే నిధులు ఇస్తుంది, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తుంది అని ఒక విశ్వాసం